హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది బాగా యూస్ అవుతుంది. సో ఇట్లా మంచిగా పెట్టినట్టయితే పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేలా తింటారు. సో ఇంకెందుకు లేట్, ఈ ప్రాసెస్ ఎలాగనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి గోధుమ రవ్వ, అందరికీ తెలిసిందే కదా, అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండేది. మనం ఉప్మా చేసుకుంటాం కదా. సో ఆ గోధుమ రవ్వ తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయ్యి లైట్ వైట్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అండ్ తర్వాత పూహ అంటే అటుకులు కూడా కొన్ని వేసుకుని బాగా రోస్ట్ చేసుకోండి. ఈ పోహ వల్ల కూడా పిల్లలకు గ్రోత్‌కి అండ్ డెవలప్‌మెంట్‌కి బాగా యూజ్ అవుతది. అండ్ థర్డ్ ఇంగ్రీడియెంట్ వచ్చి ఓట్స్ అనేది నేను ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాను కాబట్టి పౌడర్ యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు ఓట్స్‌ని కూడా రోస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఈ ఓట్స్ వల్ల పిల్లలకి ఫైబర్ బాగా వెళ్ళి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతది. సో అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది బాగుంటుంది. అండ్ మెయిన్‌గా వాల్నట్స్ యూజ్ చేయండి. వాల్నట్స్ వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ కాజు ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకుని మనం పౌడర్ చేసుకోవడమే. నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు 1 ఇయర్ అబోవే కాబట్టి కొంచెం ఎక్కువ తింటారు. అలాగే ఇద్దరికి కావాలి కాబట్టి నేను ఎప్పటికప్పుడు పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. మీది కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుని 15 డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు కూడా ఈ పౌడర్‌ని. సో మనకైతే ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులో మనం వేసేది ఇంకో ఇంగ్రీడియెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఇలా పెడితే పిల్లలు స్వీట్‌గా లేకపోవడం వల్ల తినరు. సో డేట్స్ కానీ, ఖర్జూరం కానీ ఇవి కూడా మనం పేస్ట్ చేసుకుని అందులో యాడ్ చేసుకున్నట్టయితే ఏంటంటే పిల్లలకి కొంచెం స్వీట్‌గా ఉంటది. అంటే షుగర్ బదులు ఇది యాడ్ చేయడం బెటర్. లేదు నా దగ్గర ఖర్జూరం కానీ, డేట్స్ కానీ అవైలబుల్‌గా లేదు అన్నప్పుడు యూ కెన్ యాడ్ బెల్లం. సో ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని వాటర్‌ని బాయిల్ చేసుకోండి. ఆ పౌడర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని అందులో యాడ్ చేసుకోండి. మనము రాగి ఇట్లా ఓట్స్ ఎలా చేసుకుంటామో అలాగే ఈ డేట్స్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవడమే. దీని ప్లేస్‌లో చెప్పాను కదా, బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన సిర్లాక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా కొంచెం బాగా కలుపుతూ ఉంటే లంప్స్ అయి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మంచిగా అంటే కొంచెం మరీ పల్చగా కాదు, మరీ అని గట్టిగా కాదు, ఈ టైప్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. సో మీ పిల్లలు ఎలా ఇష్టపడితే ఆ విధంగా మీరు పిల్లలకి ఫీడ్ చేయండి. కొంచెం తినేటప్పుడు గీ అనేది కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకుని అప్పుడు పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫుడ్ టేస్టీతో పాటు హెల్తీ కూడా, వెయిట్ గెయిన్‌కి బాగా యూజ్ అవుతుంది. వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ మీరు బ్రేక్‌ఫాస్ట్‌లా కానీ, స్నాక్‌గా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళ డైట్‌లో అనేది యాడ్ చేయండి. ఇక్కడ మా ఇద్దరు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు ఇదే పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.